పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా కోర్ట్‌కి వెళ్ళండి అని పోలీస్ చెప్పగలరా? దానికి ఆన్సర్ తెలియాలంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటో తెలియాలి. అది తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడాలి. సో, తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీస్ ఆఫీసర్ వారంటీ లేకుండా అరెస్ట్ చేయగలిగే అఫెన్స్. అలాగే కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే లా ప్రకారం పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయకుండా కోర్ట్ పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా జనరల్లీ ఉండదు. అసలు ఎగ్జాంపుల్స్‌గా చెప్పాలంటే మర్డర్, రేప్, కిడ్నాప్, రాబరీ లాంటి సీరియస్ అఫెన్సెస్ కాగ్నిజబుల్ అఫెన్సెస్‌గా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సీరియస్ అఫెన్స్ ప్లస్ పోలీస్‌కి డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ పవర్స్ అనేవి ఉంటాయి. కానీ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీస్ తప్పకుండా ఇమీడియట్‌గా అరెస్ట్ చేయాలి అని కాదు. అరెస్ట్‌కి సెపరేట్ లీగల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. మరి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి? పోలీస్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగలరా? దీనికి ఆన్సర్ తెలియాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.